భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం దోబూచులాడుతోంది. శాంతించినట్లు శాంతించి మళ్లీ పెరుగుతూ భయపెడుతోంది. మళ్లీ గోదావరి పెరగడంతో భద్రాచలం డేంజర్ జోన్లో పడింది. 3 రోజుల క్రితం తగ్గిన గోదావరి మళ్లీ పెరుగుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 51 అడుగులకు చేరుకుంది. ఇక క్రమేపీ పెరుగుతూ మంగళవారం ఉదయం 8 గంటలకు 51.60 అడుగులకు పెరిగిన గోదావరి 11 గంటల నుంచి తగ్గుముఖం పట్టింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల 51 నిమిషాలకు 47.9 అడుగులకు తగ్గడంతో రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. బుధవారం సాయంత్రం 7 గంటలకు 45.2 అడుగుల మేర గోదావరి నిలకడగా ప్రవహించింది. ప్రస్తుతం మళ్లీ గోదావరి వరద ప్రవాహం పెరగడంతో 3 రోజుల వ్యవధిలో మరోమారు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక మళ్లీ గోదావరి పెరగడంతో ఏజెన్సీ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు గుండెల్లో మళ్లీ వణుకు మొదలైంది. సహాయక చర్యల కోసం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్, ఎస్పీ అధికారులను, క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్న ముంపు ప్రాంత ప్రజలకు వసతులు కల్పిస్తున్నారు. గోదావరి నీటి మట్టం పూర్తిగా తగ్గే వరకు ఎవరూ తిరిగి రావొద్దని ఆదేశించారు.